షడ్రసోపేతమై భక్ష్యభోజ్యాదులతో కూడిన నైవేద్యము సమర్పిస్తాము. ఈ కార్తీక మాస విశేషాలను కొనియాడి చెప్పడానికి సహస్రముఖాలు కలిగిన ఆదిశేషునకు చతుర్ముఖుడైన బ్రహ్మదేవునికే సాధ్యం కాదని చెప్పగా ఇక మానవ మాతృలమైన మనమెంత అని సూతమహాముని చెప్పారు. మన సంస్కృతిలో దీపారాధన అనేది ప్రధానాంశమే ఉన్నది. ఈ దీపదానంలో ఆవు నెయ్యి ఉత్తమోత్తమమైనది. అలా 1 మొదలు 1000 వరకు దీపాలు వెలిగించుటం ఎంతో శుభప్రదమని, వాటి సంఖ్యను బట్టి వివిధ ఫలితాలు అందిస్తుందని దీపదాన మహాత్మ్యంలో చెప్పి ఉన్నారు. అలాంటి దీపారాధన పూజామందిరంలో, దేవాలయాలలో, గృహ ప్రాంగణాలలో, తులసీ బృందావనంలో, మారేడు, రావి వంటి దేవతా వృక్షాల దగ్గర, ఉసిరి చెట్టు వద్ద, పుణ్య నదీతీరాలలో దీపాలు వెలిగించుటం అత్యంత పుణ్యప్రదమని పురాణాలు వర్ణించి చెబుతున్నాయి. ఈ మాసంలో సాత్విక ఆహారంతో వనభోజనాలు చేస్తూ ఉండటం మంచిది. మహిమాన్వితమైన ఈ